నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. కేసీఆర్ గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 2 ఏళ్ళు అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఆలోచిస్తే ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం ఏంటి, అఖిలేష్ యాదవ్ గారు తెలంగాణ వచ్చి కేసీఆర్ గారిని ఎప్పుడైతే కలిసి వెళ్ళారో ఆ తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టారు. బయటకు రావడం కూడా అంటే ప్రజల్లోకి రావడం కూడా ఇదే. మరి ఏమైంది, అఖిలేష్ గారు ఏం చెప్పారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని తిట్టడం వెనక కారణం ఏంటి, కాంగ్రెస్ని కదా ఎక్కువగా తిట్టాల్సింది, మరి ఏం జరుగుతుంది తెలంగాణ పాలిటిక్స్లో అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు, ఓడిపోయిన తర్వాత. వస్తూ ఎందుకు వచ్చారు రా బాబు అంటే రావడంతోనే బీజేపీని తిట్టారు, బీజేపీకి చేసిన ఎంఓఈలన్నీ బోగస్ అంటున్నారు, ఇటు కూటమిలో ఉన్న టీడీపీని తిడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరిగాయరా అంటే అఖిలేష్ యాదవ్ గారు ఆయన కలిసి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఏదో మతలబు ఉంది, అందుకే బీజేపీని తిడుతున్నారు అని ఎక్కువ మంది అంటున్నారు. ఏంటి ఆ మతలబు? జనరల్గా ఏంటంటే మనకి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ బతికించాలి అనే ప్రయత్నం డాక్టర్లు చేస్తుంటారు. సో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు ఎంత దిగువ స్థాయికి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ లేవాలని ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు మనం తీసుకుంటే కొన్ని పార్టీలు ఉంటాయి, అవి ఆల్మోస్ట్ అవి కనుమరుగైపోయాయి, అయినా కానీ మేము ఉన్నామని చెప్పి పోరాడుతూ ఉంటారు. ఉదాహరణకి మనం కమ్యూనిస్టులు తీసుకోవచ్చు. కమ్యూనిస్టులు అదే పరిస్థితి కదా. ఇప్పుడు ప్రజల కోసం పోరాడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నాయి. ఇంకొక పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి, లేదంటే సిద్ధాంతాలు సరిగ్గా లేనటువంటి వాటికి తోక పార్టీలుగా మారిపోయినాయి. అలానే ఏ పార్టీ అయినా సరే తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఏ చిన్న అవకాశం వచ్చినా పట్టుకొని పైకి ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఏ పార్టీ అయినా. అంటే నీళ్ళలో మునిగిపోయే వాడికి గడ్డిపోసైనా సరే కాపాడుతుంది అనేటువంటి ఒక ఆశ ఉంటుంది. అలాగే కేసీఆర్ గారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మిణుకు అంటూ అఖిలేష్ యాదవ్ గారు కనిపించారు. రీసెంట్గానే తెలంగాణ వచ్చారు అఖిలేష్ యాదవ్ గారు. వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిశారు, అలాగే కేటీఆర్ని కలిశారు, కేసీఆర్ గారిని కూడా కలిశారని చెప్పి న్యూస్ వచ్చింది. సేమ్ అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు ప్రియాంక గాంధీని కలిశారు ఢిల్లీలో. ఇవన్నీ గమనిస్తే కనుక కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ గారితో టచ్లో ఉంటారు, ప్రశాంత్ కిషోర్ కేసీఆర్తో టచ్లో ఉంటాడు. అఖిలేష్ యాదవ్ ఇక్కడ రావడం, ప్రశాంత్ కిషోర్ ప్రియాంక గాంధీని కలవడం, ఇవన్నీ కనుక చూస్తే మళ్ళీ దేశకీయ నేత అనేటువంటి ఒక ఆశ కేసీఆర్ గారిలో మొదలైందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశకీయ నేత అని అంటూ కేసీఆర్ గారు మొత్తం మహారాష్ట్ర నుంచి హర్యానా వరకు ఫ్లెక్సీలు వేయించుకొని ఒక పెద్ద కార్ ర్యాలీలతోటి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి సహాయం చేసి వచ్చారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలనేమో పట్టించుకోలేదంటే అందరినీ నేను అనేది అసలు పట్టించుకోలేదని కాదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళేసి తెలంగాణకు సంబంధించినటువంటి నిధుల నుంచి ఆయన అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి ఆయన సహాయం చేశారు. దేశకి నేత అనేటువంటి ఫోకస్ ఇచ్చి ఒక 100 ఎంపీలని గెలుచుకుంటే కనుక నేనే ప్రధానమంత్రి అవుతాను అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రచారం చేశాడు. తెలంగాణ మోడల్ని చూపించి భారతదేశానికి నేను ఢిల్లీపేటం ఎక్కుతాను, ఢిల్లీపేటం ఎక్కేటువంటి కెపాసిటీ నాకు లేదా, ప్రధానమంత్రి అయ్యే కెపాసిటీ నాకు లేదా రాహుల్ అని చెప్పేసి అడిగాడు ప్రెస్ మీట్లో ఆయన. అడిగి ప్రత్యేక విమానం కొన్నాను నేను, 25 సీట్లు కెపాసిటీ ఉన్న విమానాన్ని, తర్వాత 3 హెలికాప్టర్లు బుక్ చేశాను. సో కాబట్టి నాకు విరాళాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పారు. నిజంగానే ఆయనకి విరాళాలు ఎక్కువ వచ్చినాయి. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని విరాళాలు ఆయనకు వచ్చినాయి. అంత సంపద బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇవాళ దాదాపు 700 కోట్ల పైగా ఉంది. సో దాంతో ఆయన ఇంకొక జర్నలిస్టులకి ఏదో చెప్పారని చెప్పి అప్పట్లో న్యూస్ వచ్చింది. ఏంది, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలకి నేనే పెట్టుబడి పెడతాను, పెట్టుబడి పెట్టి కలిసి పనిచేద్దాము, అందరూ నరేంద్ర మోడీ గారిని దించేద్దాము అనే కాన్సెప్ట్లో వెళ్ళారు ఆయన. దానికంటే ముందు బీజేపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి కొన్ని వీడియోస్ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీల అధినేతలకి, అలాగే హైకోర్టుల
ప్రధాన న్యాయమూర్తులకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సుప్రీంకోర్టు జడ్జెస్కి అందరికి పంపించేశాడు. ఏది ఫామ్ హౌస్లో లేదో ట్రాప్ చేశారు, కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని పడగొట్టబోయారు, దొరికారు, ట్రాప్లో దొరికారు అని చెప్పి స్వామీజీలను ఒక ముగ్గురిని జైల్లో పెట్టించారు. అప్పుడు అలాగే బీజేపీ ప్రధాన కార్యదర్శి కూడా బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడానికి ఢిల్లీకి పోలీసులు పంపించారు కేసీఆర్ గారు. ఇదంతా జరిగిన తర్వాత ఆయనకు అధికారం కోల్పోయిన తర్వాత కవిత గారిని లిక్కర్ స్కామ్లో జైల్లో పెట్టడం జరిగింది. మన తీహార్ జైలుకి వెళ్ళడం జరిగింది. తీహార్ జైల్లో నుంచి ఆమె బయటికి రావడానికి బీజేపీ తోటి టైఅప్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటువంటిది బలంగా వినిపించింది. ఎవరు చెప్పారు? అది కవిత గారే చెప్పారు. వేరే వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబంలో మెంబరే చెప్పారు. ఇప్పుడు కూడా కవిత గారు బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం చెప్తున్నారో మనం అందరం వింటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఇప్పుడు బయటకు వచ్చారు అని అంటే అఖిలేష్ యాదవ్, ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి వ్యూహం, అఖిలేష్ యాదవ్ ఇచ్చినటువంటి కొంత ఫీడ్బ్యాక్, ఢిల్లీ ఫీడ్బ్యాక్, ఇవన్నీ కలిసి ఆయన మళ్ళా ఏదో తన దేశకీ నేత అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది కదా, ఒక ఆశ మిణుకుమంటూ, అదేదో మళ్ళీ తనకి వచ్చే అవకాశం ఉందనే యాంగిల్లో బహుశా బయటకు వచ్చినట్టు భావించడానికి అవకాశం ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎలా వస్తారు? దేశకీ నేత కావాలంటే ఎలా కావాలి? కాంగ్రెస్ పార్టీతో ఆయన కలిసి నడవాలి. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనట్టు భాగస్వామి, సమాజ్వాదీ పార్టీ. అఖిలేష్ యాదవ్ కలిశాడు, రేవంత్ రెడ్డి గారిని కలిశారు, తర్వాత కేసీఆర్ గారిని కూడా కలిశారు ఆయన. మరి కలిస్తే కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలి. ఎందుకంటే ఎంఐఎం ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో టైఅప్ అయింది, కాంగ్రెస్ పార్టీతో కలిసి అవకాశం కనిపిస్తుంది క్లియర్గా భవిష్యత్తులో. ఎంఐఎం సపోర్ట్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ గెలవదు అనేది క్లియర్. ఎక్కడ క్లియర్ అయింది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో క్లియర్ అయిపోయింది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవక తప్పనటువంటి పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. ఏది ఇన్ కేసు బీజేపీలో విలీనం చేయకపోతే, కవిత గారు చెప్పినట్టు, నేను చెప్పడం కాదు, కవిత గారు చెప్పారు. అలాగే సీఎం రమేష్ చెప్పారు. దానికి ఇంతవరకు కౌంటర్ ఇవ్వాలి. కేసీఆర్ గారు ఇవ్వలేదు, కేటీఆర్ గారు ఇవ్వలేదు. సీఎం రమేష్ గారు ఏం చెప్పారు? తన దగ్గరికి వచ్చి కేసుల నుంచి బయటపడేయండి మమ్మల్ని, మేము విలీనం చేస్తామని చెప్పారు. అంతేనా? సీఎం రమేష్ గారు చెప్పింది. దానికి ఇంతవరకు కౌంటర్ ఇవ్వలేదు వీళ్ళు. అంటే దాన్ని నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇప్పుడు ఆయన వచ్చి పార్టీని బలోపేతం చేసుకోవాలి. పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలి, అనివార్యంగా కలవాలి. ఎట్ ద సేమ్ టైం వ్యక్తిగా రేవంత్ రెడ్డిని విమర్శించాలి. ఇది ఆయన కాన్సెప్ట్. రేవంత్ రెడ్డిని వ్యక్తిగా విమర్శించాలి, కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలి. అందుకు బీజేపీ తెలంగాణ శని అని చెప్పి అన్నాడు ఆయన. తెలంగాణ శని బీజేపీ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇదే బీజేపీ తోటి 2014 నుంచి 2018 ఎలక్షన్కి వాళ్ళ సపోర్ట్ తోటి వెళ్ళారు కదా. తర్వాత 2023 ఎన్నికలకు ముందు దాకా, ఆల్మోస్ట్ 2021 దాకా బీజేపీతో కలిసి నడిచారు కదా. మీకు తేడా వచ్చింది ఎక్కడ? మీ తేడా వచ్చింది ముచ్చింతలో రామాంజాచారి గారి విగ్రహం ఉంది, అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ వచ్చి, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి మీరు దూరం అయ్యారు. ఇది అందరికీ తెలుసు. అక్కడి నుంచి జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు వస్తే అప్పటిదాకా నరేంద్ర మోడీ గారితో కలిసి నడిచారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వస్తే ఈయన జ్వరం వచ్చేది, పక్క తప్పుకునేవాళ్ళు. సో కాబట్టి తెలంగాణకి ఆయన అనుకున్నప్పుడేమో 2014 నుంచి 2021-22 దాకేమో బీజేపీతో కలిసి నడిచారు. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ సీని బీజేపీ అంటున్నారు. బీజేపీ సపోర్ట్ లేకుండా ఆ రోజు తెలంగాణ వచ్చిందా? ఈ చిన్నమ్మని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పార్లమెంట్లో, లోక్సభలో చెప్పారు కదా, బీజేపీ సపోర్ట్ తోటే కదా తెలంగాణ వచ్చింది. ఇప్పుడు బీజేపీ తెలంగాణ సేని అంటున్నారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణ సేని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సేని, తెలుగుదేశం పార్టీ తెలంగాణ సేని, అన్ని సేనిలే, ఒక్క బీఆర్ఎస్ పార్టీ తప్ప. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరించకపోతే తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడేదా లేదా అని చెప్పి చెప్పాలి కేసీఆర్ గారు. ఈయన పోయి తెలంగాణ ఇచ్చినందుకు కాళ్ళ మీద పడ్డాడు కదా సోనియా గాంధీ గారి కాళ్ళ మీద. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పారు కదా ఆయన. మరి ఇవన్నీ మర్చిపోతారు. ఇప్పుడు దేశకీ నేత అనేటువంటి కాన్సెప్ట్లో ఏదో రాజకీయంగా కొంత ఆశల్ని పెంచుకొని
కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి అడుగులు వేస్తున్నారు. అందుకే బీజేపీని తెలంగాణ శని అనేటువంటి ఒక కాన్సెప్ట్ మొదలుపెట్టారు. కారణం ఏంది, కూటమి రాబోతుంది తెలంగాణలోకి, ఉమ్. తెలుగుదేశం అదే పార్టీ, జనసేన. బీజేపీ, జనసేన రాబోతున్నాయి. అందుకు కౌంటర్ స్టార్ట్ చేశారు ఇప్పుడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.